కర్ణాటకలో విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. పెట్రోల్ బాంబుతో ప్రియురాల్ని బెదిరించాలని చూసిన ప్రియుడు చివరికి తనే ప్రాణాలు కోల్పోయాడు. ఆమె చాకచక్యంగా కిందకి దూకేసి బతికిపోతే అతను మాత్రం సజీవదానం అయ్యాడు. బెంగళూరు జయనగర్లో ఉంటున్న యువతి స్థానిక సంజయ్ గాంధీ ఆసుపత్రిలో ఓటీ టెక్నీషియన్గా పనిచేస్తుంది. 6 ఏళ్లుగా నాగేంద్ర ఆమె మధ్య స్నేహం ప్రేమ కొనసాగింది. కొద్ది రోజులుగా అతని సెల్ ఫోన్ నెంబర్ బ్లాక్ చేసి దూరంగా ఉంటుంది. దీంతో శనివారం వేకుజాము నాగేంద్ర కారు అద్దెకు తీసుకుని యువత గదికి వచ్చాడు. తనతో అంకోలోకి రావాలని గొడవ చేశాడు. ఇద్దరు కలిసి ఉదయం 7 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరారు. తమ్కూరు దాటిన తర్వాత తను వివాహం చేసుకొని లేకపోతే హత్య చేస్తాను పెట్రోల్ బాంబు తీసి బెదిరించాడు. ఆమెకు అందుకు అంగీకరించకపోవడం తలా చేతుల మీద కత్తితో దాడి చేశాడు. అప్పటికి కారు స్థిరా సమీపంలోని జోగిహెళ్ళి ప్రాంతానికి చేరుకుంది. నెమ్మదిగా వెళ్తున్న కారు తలుపు తీసుకుని యువత చాకచక్యంగా కిందకు దూకేసింది. ఆ తర్వాత క్షణాల వ్యవధిలో పెట్రోల్ బాంబు పేలి కారుతో సహా నాగేంద్ర మంటలో కాలిపోయాడు. ప్రియురాలు దూకుతున్నట్టు గమనించి ఆమెను చంపాలని ఉద్దేశంతో పెట్రోల్ బాంబు పేల్చేశారా లేక ప్రమాదవశాత్తు వెళ్ళింది అన్న కోణంలో కళంబెళ్ళ ఠాణా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందులో ఇంకొక అనుమానం కూడా ఉంది. అమ్మాయి సేఫ్గా దూకేసింది, అబ్బాయి ఉన్న కారు పేలిపోయింది. సంథింగ్ ఇంకేదన్నా జరిగిందా, ఈ అమ్మాయి కోణంలో నుంచి ఏదైనా చేసిందా అన్నది కూడా విచారిస్తున్నారు.